ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. చాలు చాలు చాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. దైవ సహాయాన్ని కోరదాం. ఇంతవరకు చాలా చక్కగా దేవుణ్ణి మహింపరిచారు, పాటలతో ప్రార్థించారు, దేవుణ్ణి ఆశ్రయించారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. క్రీస్తునందు అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన నీ సన్నిధిలో కూడి ఉన్నాం ప్రభా. రాత్రంతా సుఖనిద్రను అనుగ్రహించారు. ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించి ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించడానికి నీ కృప అనుగ్రహించారు. ఎందరికీ లేని భాగ్యాన్ని మాకు ఇచ్చి ఇంకా భూమి మీద సజీవంగా ఉంచారు. నీ చిత్తం తెలుసుకోవాలి, నీ అడుగు జాడలో మేము నడవాలి, నిన్ను మహింపరచాలి ప్రభా. అందుకని ఇంకా మమ్మల్ని భూమి మీద వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ చిత్తం ఏమైందో తెలుసుకుంటూ ఉండగా ప్రతి దినము ప్రభా మరి ఈ మీటు ద్వారా నాయన నీ దాసులను బలపరుచుకుని నాయన మరి బిడ్డలందరూ మనందరినీ కూడా నడిపించి మీరు వాడుకుంటారయ్యా. స్తోత్రాలు. మరి ఈ సమయంలో తండ్రి నీ సన్నిధిలో కూడి ఉన్న నీ బిడ్డలను చెబుతున్న నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహించే మనసును ప్రభా సంయోజిత జ్ఞానమును నాకును దయచేయమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయిన దేవునికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలలో యుగయుగాలలో మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందునుగాక. ఆమేన్. చేరువచ్చిన ప్రియులైన సోదరి సహోదరులకు క్రీస్తునామములో శుభాలు, వందనాలు తెలియజేసుకుంటూ ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడని ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం. జాగ్రత్తగా బైబిల్ దగ్గర పెట్టుకుని మనం శ్రద్ధగా వినగలిగితే చాలా విషయాలు నేర్చుకుందాం. కొలసీ పత్రిక. ఈ పత్రికలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. యాక్చువల్గా ఈ పత్రిక రాసింది పౌలు గారే, కానీ ఈ కొలసీలో ఉన్న సంఘాన్ని స్థాపించింది ఎవరయ్యా అనంటే పౌలు గారు కాదు. మరి ఎవరనంటే ఎపఫ్రా అనే అతను ఈ సంఘాన్ని స్థాపించాడు. జాగ్రత్తగా వినండి. ఈ సంఘ స్థాపకుడు ఎపఫ్రా, కానీ ప్రోత్సాహకుడు ఎవరయ్యా అంటే పౌలు. వీరిని ఎప్పుడు కూడా చూడలేదంట పౌలు, కానీ ఈ సంఘాన్ని స్థాపించిన ఎపఫ్రా పౌలు గారితో ఖైదీ అయి చెరసాల్లో పౌలు గారితో కూడా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత ఈ సంఘంలో కొన్ని దాన్ని ఏమంటారు, కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటయ్యా సమస్యలు అంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, మూఢనమ్మకాలు లాంటి సమస్యలు. ఎంతవరకు తలెత్తింది అంటే ఈ సమస్యలు చివరికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు కాదు, లేదా యేసుక్రీస్తు ప్రభు దేవుడే కానీ అందరి దేవుల్లో ఈయన కూడా ఒక్కడు అనే విధంగా తీసుకెళ్ళిపోయారంట. కారణం ఏంటయ్యా అని అంటే ఈ కొలసీ అనే సంఘం ఎక్కడ ఉండేదని అంటే, ఒక్కసారి మీ దగ్గర బైబిల్ మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్ను ఒకసారి మీరు చూడండి. వెనకాల మ్యాప్, బైబిల్లో ఉన్న మ్యాప్ను చూడండి ఒకసారి. పౌలు ప్రయాణం చేసిన ప్రయాణాలు చేసిన వాటిలో ఉంటాయి అక్కడ. చూడండి, మీకు అర్థం కావటానికి మీ దగ్గర ఏ మ్యాప్ ఉందో నాకు తెలీదు, అయినా సరే మీరు చూడండి. లాస్ట్లో రెండవ ప్రయాణంలో, మూడవ ప్రయాణంలో మనకి ఇక్కడ ఎక్కడ కనబడుతుంది అంటే, పాత దాంట్లో ఇచ్చినట్టు కొత్త దాంట్లో ఇవ్వలేదు. ఆసియా సంఘాలలో ఆ పరిసర ప్రాంతాలలో మీకు అర్థం కావటానికి ఏథెన్సు, ఎఫెసు, లేదా ఇటు సైడ్ మనకి లుస్త్రా, ఆసియా సంఘాల్లో ఉంటాయి చూసారా, ఇవి ఆ ప్రాంతాల్లోనే ఉంటుంది. అంటే యూరప్ ఖండంలో ఉండేది లేదా ఆసియా ఖండంలో ఉండేది. జాగ్రత్తగా వినండి, ఒక విషయం చెప్తాను. అక్కడ తత్వజ్ఞానము ఒక్కసారి 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, 9వ వచనం చదవండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవండి. మూల మాటలను అనుసరించి మోసకరమైన
ఆయనను అనుసరింపక మనుషులు పారంపరాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. యాలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలు చాలు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు ఈ సంఘానికి. ఏంటి ఆ విషయం అని అంటే, ఎవడో వచ్చి ఏదో చెప్పిన మాటలు మీరు వింటున్నారంట. మనుషుల పారంపరాచారాలని గైకోనాలని లోక సంబంధమైన మూల పాఠాలతో మీరు వెళ్తున్నారంట. నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని ఎవడో మోసం చేస్తుంటే వాడి మాట వింటున్నారంట మీరు అన్నాడు. తత్వజ్ఞానము అన్నాడు. తత్వజ్ఞానము అంటే తత్వవేత్తలు అంటారు. శాస్త్రవేత్తల్లో కొంతమంది తత్వవేత్తలు ఉంటారు. ఈ తత్వవేత్తల్లో ఎవరున్నారయ్యా అని అంటే, మనకి ఎవరు కనబడతాడు? సోక్రటీస్ కనబడతాడు. తర్వాత ఆ కాలంలో సోక్రటీస్ కనబడతాడు. తర్వాత మనకి కొంతమంది వాళ్ళు కనబడతారు. ఎవరంటే సోక్రటీస్ శిష్యుడు గెలీలియో ఎవరో ఉంటారండి. అంతేకాదు, ఇంకా మనకి మన ఇండియాలో కూడా తత్వవేత్తలు ఉన్నారు తెలుసా మీకు? అందులో మన ఇండియాలో ఎవరు అనుకుంటున్నారు? స్వామి వివేకానంద తత్వవేత్త. తర్వాత ఎవర పరమహంస ఒక ఆయన ఉంటాడండి, ఆయన పేరేదో పేరు, ఆయన కూడా తత్వవేత్త. ఇంకా చాలా మంది తత్వవేత్త. రామకృష్ణ పరమహంస వెరీ గుడ్. వీళ్ళు ఇంకా చెప్పాలంటే ఎప్పటికీ కూడా చాలా మంది తత్వవేత్తలు ఉన్నారు. ఈ తత్వవేత్తల ఉద్దేశం ఏంటంటే ఒక్కటే, దేవుడు అనేది నమ్మరు వీళ్ళు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, వీళ్ళకున్న జ్ఞానంతో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వైపు మళ్ళించుకుంటారు. దేవుడు లేడని కొందరు, దేవుడు ఉన్నారని కొందరు. అసలు యేసుప్రభు విషయంలో వచ్చినప్పటికీ కొంతమంది అయితే దేవుడు అంటారు, కానీ దేవుళ్ళలో ఈయనొక దేవుడు అంటారు. ఇంకా చెప్పాలంటే తత్వవేత్తలు అంటే మీకు అర్థం కావడానికి సైంటిస్టులు అనుకుందాం, కొన్ని మేధావులు అనుకుందాం. నాకు తెలిసి తత్వవేత్తలకి సోక్రటీస్ అంటారు వీళ్ళని. సోక్రటీస్ అనేవాడు కూడా తత్వవేత్త. సోక్రటీస్ వీళ్ళు ఏమంటారంటే స్కాలర్స్ అంటారు వీళ్ళని, పండితులు అంటారు అన్నమాట వీళ్ళని. వీళ్ళు ఏదో పెద్ద జ్ఞానం చెప్తున్నట్టుగా అనుకుంటారు, కానీ వీళ్ళ వల్ల ఏమి కాదు. అందుకని మీరు చూడగలిగితే వీళ్ళు ఒక స్వామీజీలాగా ఒక వింతైన మాటలు మాట్లాడుతూ, మీకు ఇంకా చెప్పాలంటే ఇక మీ మధ్య ఇక్కడ మా దగ్గర శివప్రసాద్ గారు మనకి ఇక్కడ పేరవరంలో అది కట్టారు. ఆ శనజేశ్వరం కూడా వెరీ గుడ్. ఇక్కడ పేరవరంలో కట్టారండి. అదేంటంటే యోగాకి సంబంధించి కట్టారు. పిరమిడ్ జ్ఞాన కేంద్రం కట్టారు. దాని నిర్మాణకుడు ఏదో పేరు, ఆయన కూడా అంతే. అంటే నేను ఏమంటానంటే వీళ్ళు ఏదో చెప్దాం అనుకుని కొందరు మనుషుల్ని వాళ్ళ వైపు లాక్కుంటారనమాట. ఈ సంఘం యేసుక్రీస్తు అనే ఆ పునాది మీద కట్టబడితే ఎవడో వచ్చిన చెప్పిన మాటలకు వినేసి వీళ్ళు మారిపోతారంట. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సంఘ స్థాపకుడు ఎఫ్ఎఫ్రా ఏం చేస్తాడంటే పౌలు గారికి సమాచారాన్ని చేరవేస్తాడు. పౌలు దగ్గరికి వెళ్తాడు. పౌలు ఎక్కడున్నప్పటికీ రోమాలో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్తాడు. అలా చెప్తున్నప్పుడు ఈయన కూడా సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఈ ఎఫ్ఎఫ్రాను కూడా ఖైదీ చేసేస్తారు. అందుకని మీరు చూడండి ఒకసారి మొదటి అధ్యాయము కొలస్సీ పత్రిక 7వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి అమ్మా. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత చాలమ్మా చాలు. ఇక్కడ ఏమన్నాడంటే పౌలు, ఎఫెఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. మీరు నేర్చుకున్నారు కదా కొలస్సీ సంఘమా, మీరు నేర్చుకున్న విషయాలు మీకు చెప్పింది ఎవరయ్యా అని అంటే ఎఫెఫ్రా చెప్పాడు. ఎవరతను? నా తోటి దాసుడు. అంటే నేనేం చేస్తాను సేవ, నా దగ్గర కూడా నేర్చుకున్నాడు. అతడు మీకు చెప్పాడు, మీరు నేర్చుకున్నారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే అర్థం ఏంటంటే మీ గురించి, సంఘం గురించి మాకు చెప్పాడు ఈ విషయాలు అని లెటర్లో రాస్తున్నాడు.
ఈ పత్రిక కొలసీలకు రాస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో రాస్తున్నాడంటే ఎఫ్ఎఫ్రా అని అతను ఉన్నాడు, సంఘంలో ముఖ్య పాత్ర పోషించిన వాడు, సంఘాన్ని కట్టిన వాడు అతడే అని చెప్తున్నాడు. ఈ ఎఫ్ఎఫ్రా ఎంతటి గొప్పవాడంటే ఇతను ప్రార్థన పరుడండి. ఇంకా చెప్పాలి జాగ్రత్తగానండి, ఇతను ఒక ప్రార్థన పరుడు. ఇతడంట ఇంకా చెప్పాలంటే పోరాడతాడంట ప్రార్థనలో. ఒక్కసారి 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొలసీ పత్రిక 4:12 త్వరగా చదవమ్మా. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమన్నాడు చూడు. మీలో ఒకడు అంటే మీ సంఘపు వాడు, మీ నాయకుడు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు పనుడు, లేదా మీ సంఘ కాపరి అని ఎఫ్ఎఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. నా దగ్గర ఉన్నాడు ప్రజెంట్, మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారును నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఓ సంగమా, మీ గురించి మీరు స్థిరంగా నిలకడగా భక్తిలో, దేవుని చిత్తములో, సత్యములో మీరు ఉండాలని ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మీ గురించి తన ఆలోచన, మీ గురించి ధ్యాస. మీరంటే ఎంత ఇష్టం అంటే ఈ ఎఫ్ఎఫ్రాకి ఎప్పుడు చూసినా తన ప్రార్థనలో దేవునితో ఒకటే మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఓ కొలసీ సంఘస్థులారా, మిమ్మల్ని ఎవడో వచ్చి మోసం చేస్తుంటే వెళ్ళిపోతున్నారంట, ఎవడో వచ్చి చెప్పిన మాటలు వింటున్నారంట, సత్యము నుంచి తొలగిపోతున్నారంట అనే విషయంలో ఇతడు చాలా చాలా ఇదవుతున్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడు, కిందకు వచ్చినాడు 13వ వచనంలో అతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికీయ వారి కొరకును, పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. ఎంత ప్రయాసపడతాడండి, సేవ అంటే ఎంత ఇష్టం అంటే ఎవరికి, ఎఫ్ఎఫ్రాకి. పౌలు ఎంత కష్టపడ్డాడో తనకన్నా ఎక్కువ కష్టపడాలని ఆసక్తి కలిగి ఉన్నాడు ఎఫ్ఎఫ్రా. అసలు ఈ ఎఫ్ఎఫ్రాకి ఈ ఆలోచనలు ఎక్కడ వచ్చినాయండి? అసలు ఎఫ్ఎఫ్రా ఇంత త్యాగం చేసి ప్రార్థన పరుడుగా ఉంటూ సంఘము కోసం ఎంత ఇలాగే ఆలోచిస్తున్నాడంటే ఎక్కడ నేర్చుకున్నాడు? ఎక్కడనంటే చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. ఈ ఎఫ్ఎఫ్రా ఏ ప్రాంతం వాడంటే ఈ కొలసీ సంఘానికి చెందిన వాడే. ఈ ఎఫ్ఎఫ్రా ఎక్కడ నేర్చుకుని ఉండాలి? 19వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా త్వరగా. సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపినావు. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తూరున్న అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. తర్వాత 2 ఏళ్ల వరకు ఎలాగూ జరిగిన కనుక యూదులేమి గ్రీషస్తులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు యొక్క వాక్యము వినిరి అని రాయబడింది. ఆసియాలో కాపురం ఉన్నవారు, ఆసియా సంఘాలు ఉన్నాయి చూసారా, ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళు చాలా మట్టుకి పౌలు 2 సంవత్సరాలు అక్కడ ఉంటే తురన్ను అనే ఒక పాఠశాలలో ప్రతిరోజు కొంతమందిని ఏర్పాటు చేసుకుని శిష్యులను ప్రత్యేకపరుచుకుని వాళ్ళకి ప్రత్యేకంగా నేర్పిస్తున్నాడంట. అందుకని నేను ప్రోగ్రామ్స్ పెట్టాను. నేను స్త్రీల సదస్సుకేమో యహన్నా స్త్రీల సదస్సు అని, ఇటువంటి సెమినార్లకు మాత్రం తురన్ను బైబిల్ కాన్ఫరెన్స్ పెట్టాను. తురన్ను బైబిల్ కాన్ఫరెన్స్ అంటే తురన్ను పాఠశాలలో ఎలాగైతే పౌలు తర్పీదు ఇచ్చాడో ఆ తర్పీదులో పట్టబడ్డ వాళ్ళు ఎవరంటే ఈ ఎఫ్ఎఫ్రా కూడా. నిజంగా పౌలు అప్పటికే ఎంత పరిచర్య చేశాడంటే చాలా నలిగిపోతున్నాడు, కష్టపడుతున్నాడు. అప్పటికే దెబ్బలు తినేశాడు, కొట్టేశారు ఆయన్ని, చాలా శ్రమ పడుతున్నాడు. శ్రమంలో కూడా దగ్గరుండి చూసి అతడు చెప్పే మాటలు విని ఆశ్చర్యపోయి ఆయన చెప్పిన మాటలకి బలపడి కొలసీలో తన ఊరెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించిన వాడే ఎఫ్ఎఫ్రా. ఎఫ్ఎఫ్రా ఏ ఊరు అంటే కొలసీ ప్రాంతమే. అక్కడ ఆ పట్టణస్థుడే, కొలసీ పట్టణస్థుడే ఎఫ్ఎఫ్రా. ఈ ఎఫ్ఎఫ్రాకి ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇతడు
ఈ పౌలు దగ్గర వాక్యం నేర్చుకున్నాడు. అదే విషయం చెప్పాడు కదా పౌలు కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో అన్నాడు కదా, ఏమన్నాడు? నేను మా తోటి దాసుడు, క్రీస్తు పరిచారకుడు ఎవరనంటే ఎఫ్రా మీకు నేర్పించాడే. ఆ నేర్పించిన సంగతి ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా? మా దగ్గరే. అందుకని ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నాడో, ఎవరి దగ్గర అయితే విన్నాడో, సంఘంలో సమస్య వచ్చిన తర్వాత పరిగెత్తికి నిలిపాడు పౌలు దగ్గరికి. ఎవరు? ఈ ఎఫ్రా. ఎక్కడున్నాడు పౌలు? అప్పటికి రోమాలో ఖైదీ చేయబడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు. జాగ్రత్తగా అలా ఈ కొలసీ పట్టణం ప్రాంతం నుంచి రోమాకే సుమారుగా 1600 కిలోమీటర్లు ఇతడు ప్రయాణం చేసుకుని పౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి చెప్పిన? ఈ కొలసీ సంఘం విచ్ఛిన్నం అయిపోతుంది, చేయి దాటిపోతుంది. అక్కడ కొంతమంది దొంగ పాటుకులు వచ్చి, లోకస్తులు వచ్చి ఏం చేశారంటే కన్ఫ్యూజ్ చేసేస్తారు ప్రజల్ని. అప్పటికే వాదించాడు. అయినా సరే ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోలేని పరిస్థితుల్లో పౌల్ని ఆశ్రయించాడు. పౌల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనైతే చెప్పాను కానీ వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది, ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే వీళ్ళు చేయదాటిపోతారు, ఎందుకంటే వీళ్ళు తప్పిపోతారు, రక్షణని కూడా వీళ్ళు పోగొట్టుకుంటారు అని. గలతీ సంఘంలో ఏదైతే సమస్య ఉంటుందో ఈ కొలసీ సంఘంలో కూడా అదే సమస్య వచ్చింది. ఏంటో గలతీ సంఘంలో ఉన్న సమస్య ఏంటో ఒకసారి చూద్దాం రండి. అక్కడ కూడా మాట్లాడతాడు పౌలు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సత్యం అనుసరింపకున్నట్లు ఇప్పుడు ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన యేసుక్రీస్తు కన్నుల ఎదుట ప్రత్యక్షముగా ప్రదర్శింపబడను కదా. ఇక్కడ ఏమంటాడంటే, ఓ అవివేకులైన గలతీలారా. అవివేకుల జ్ఞానయుక్తులు అంటే జ్ఞానయుక్తులు, కానీ అవివేకులు ఎందుకు అయిపోయారు? ఎవడో భ్రమ పెట్టేశాడంట. ఏం భ్రమ పెట్టాడు? యేసుప్రభు దేవుడు కదా అన్నాడంట. అంతే, నీరు గారిపోయారు. ఈ మధ్య మీరు చూస్తారు కదా, ఈ రాధా మనోహర్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు కదండి, ఈ శివశక్తి టీం ఎవరో ఉన్నారు. కొంతమంది ఏమన్నారు తెలుసా? యేసుప్రభు దేవుడు కాదంట, వాళ్ళు దేవుడు అని చెప్పుకోలేదంట. అబ్బా, మరి వీళ్ళు చెప్పొచ్చారు. మరి వీళ్ళు అంటే ఏంటండి, వీళ్ళు అనకపోతే ఏంటండి? కానీ విషయం చెప్పనా, మనం విశ్వాసం ముందు నిలకడగా, పట్టుకున్న సత్యం ముందు పట్టుదల కలిగి, నేర్చుకున్న విషయాలపై అవగాహన కలిగి, ఎంత తోడు చెప్పినా ఎవడు చెప్పినా వినకుండా దేవుడు చెప్పిన మాటల్ని బలంగా పట్టుకోవాలి. కానీ ఈ గలతీలో ఉన్న సంఘస్థులకు ఎటువంటి వాళ్ళు అంటే, మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, క్రీస్తు పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తు పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం అండి, చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు చాలమ్మా, క్రీస్తు సువార్తను చెరపగోరేవారు వీళ్ళే తత్వజ్ఞానులు, వీళ్ళే అబద్ధ బోధకులు, వీళ్ళే భిన్నమైన సువార్తను ప్రకటించేవారు. సత్యం ఉన్నట్టుగా ప్రకటించబడుతున్నప్పుడు భిన్నమైన సువార్తను తీసుకొచ్చి యేసుక్రీస్తు విషయంలో వీళ్ళు కన్ఫ్యూజ్ చేసేసేవారు అన్నమాట. అందరి దేవుల్లో ఈయన కూడా దేవుడే తప్ప అందరికి ఈయన దేవుడు అని పౌలు బోధించాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అన్నాడు. వీళ్ళు ఏమన్నారు? అందరి దేవుళ్ళు ఈయన ఒకడు అన్నారు వీళ్ళు. మీకు అర్థమైందా? ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు ప్రజలు. ఇప్పుడు కూడా చాలా మంది ఏమంటారు తెలుసండి, యేసుప్రభు కూడా అందరిలో ఒక దేవుడు అంటారు. అదెలా సాధ్యం అవుద్ది? దేవుడు ఒక్కడే కదా, ఆయన ఒక్కడే దేవుడు, ఈయన అవ్వాలి కదా. అందరిలో ఈయన ఎందుకు అవుతాడు? ఈయనే స్పెషల్. అందుకే మీరు చూడండి, మనం హోటల్లోకి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్లు, గవర్నమెంట్ సెక్టర్ కానీ ఏదైనా వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? దేవుడు పటాలు పెట్టినప్పుడు లైన్గా అందరు ఫోటోలు పెట్టి లాస్ట్ లో కూడా యేసుప్రభుని కూడా పెట్టేస్తారు. కారణం ఏంటి? ఈయన కూడా ఒక్కడే అని. అసలు ఆశ్చర్యం చెప్పిన, ఈయన కూడా ఒక్కడే కాదు, ఈయన ఒక్కడే దేవుడు. ఇది తెలియదు లోకానికి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉంది కొలసీ పత్రికలు, కొలసీ సంఘం చాలా డిస్టర్బ్ లో ఉన్నది. అదే విషయం ఒకసారి మీ సంఘానికి వస్తే మీరు ఏం చేస్తారండి? ఇదే సమస్య పౌలు గారికి వచ్చింది, ఆ సంఘంలో వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? ఎవడో వచ్చి చెప్పేశాడు అట్లా కాదు ఇట్లా కాదని. మీకు ఎలా ఉంటుందండి? ఎంత డిస్టర్బ్ లో ఉంటారు? అంత డిస్టర్బ్ లో ఉన్న ఈ సంఘ కాపరి ఎఫ్రా పౌలుని ఆశ్రయిస్తే, ఆ పౌలు గారు పత్రిక రాస్తూ చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఎవడో చెప్పిన తత్వజ్ఞానం చేత మీరు చెరపట్టుకుపోతున్నప్పుడు మీరు ఎందుకు జాగ్రత్తగా లేరు? మీ కళ్ళ ముందు క్రీస్తుని ప్రదర్శించాం కదా, ఆయన దేవుడు అని చెప్పాం కదా, ఆయన రక్తంలో కడగబడ్డారు కదా,
మళ్ళీ ఎవడో వచ్చి చెప్తామేంటి, మీరు వింటమేంటి అని చెప్పి 2వ అధ్యాయం 9వ వచనంలో కొలసీ పత్రికలో ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించింది అని ఇక్కడ చెప్తున్నాడు. యేసుక్రీస్తుని చూడండి, దైవత్వం అనేది మనకి లోకంలో ఎక్కడ కనబడదు అయ్యా అని అంటే యేసుక్రీస్తుని చూడు, ఆయన సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తులు కనబడుతుంది అని చెప్తున్నాడు. ఈ పత్రిక అంతా అదే చెప్తాడు. 16వ వచనంకి వెళ్ళిపోయినప్పటికీ కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమున అను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చుకునే ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఇక్కడ ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారంటే తత్వజ్ఞానులు ఉన్నారు. ఈ యూదులు ఎటువంటి వాళ్ళంటే ఇప్పటికి స్టిల్ యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించరు. యూదుల ఆచారాన్ని వాళ్ళు గైకొనాలి అంటారు. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైపోయిందండి. రీసెంట్ గా మా ప్రాంతంలో కూడా ఎవరు వస్తున్నారంట, దొంగ బోధకులు చేసే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. మీ అలర్ట్ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎవరో వచ్చి మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారంట. వాళ్ళ ఇంట్లోకి వచ్చి అన్నారంట, వాక్యాన్ని బోధిస్తూ మీరు ఆదివారం చర్చికి వెళ్తున్నారా అన్నారంట. వెళ్తున్నామండి అన్నారంట. అప్పుడు అన్నారంట ఆదివారం చర్చికి వెళ్ళకూడదు తెలుసా అన్నారంట. ఎందుకంటే విశ్రాంతి దినం శనివారం వెళ్ళాలి చర్చికి అన్నారంట. ఇలా అన్నారండి, ఏం చేయమంటారు అన్నారు నన్ను. ఏమనాలి మరి వాళ్ళని? నేను అన్నాను, మీ దగ్గరికి ఎవరు వచ్చారు వాళ్ళకి నా నెంబర్ ఇవ్వండి, లేదా అక్కడ కూర్చోబెట్టి నేను వస్తాను, శనివారమో ఆదివారమో క్లారిటీ చేస్తాను అని చెప్పాను. అంటే వాళ్ళు చూడండి, ఎవరో లేనప్పుడు మన విశ్వాసాల దగ్గరికే వస్తారు, మన విశ్వాసాలని కన్ఫ్యూజ్ చేసేస్తారు. అలా కన్ఫ్యూజ్ చేయగానే చాలా మంది మారిపోయారు తెలుసా మీకు? నాకు తెలిసి చాలా మంది మారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం పట్ల పట్టుదల ఉండదు, వాళ్ళు నేర్చుకున్న విషయాల్లో అవగాహన ఉండదు. కాబట్టి ఎవరో వచ్చి చెప్పిన విషయాలు మార్చేస్తారు. సరే, మరి శనివారం ఆదివారం విషయంలో క్లారిటీ ఏంటయ్యా అని మీరు అనుకోవచ్చు. ప్రతి దినం దేవుణ్ణి ఆరాధించాలి. కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ దినాలకి ప్రత్యక్షత లేదు. అలాగని శనివారమే ఆరాధించాలి అంటే తప్పు, అలాగని ఆదివారమే ఆరాధించాలి అంటే తప్పు. ఏ దినమైనా ఆరాధించవచ్చు, ప్రతి దినం ఆరాధించాలి. ఆరాధించడానికి కొత్త నిబంధనలో ఎక్స్క్యూజ్ లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఓకే, ఆదివారం ఆరాధించుకోవాలనే విషయం బైబిల్ చెప్పింది. కాబట్టి ఆదివారం ప్రభు దినం కాబట్టి ఆరాధించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇదో రాతార్థం వచ్చింది కదా, ఆదివారం ఆరాధన సెలవు రద్దు చేస్తారండి మోడీ గారు. మరి ఎప్పుడు ఇస్తాడయ్యా? ఎప్పటికప్పుడు ఇస్తాడు. అది ఎప్పుడు ఇచ్చినా అదే పరిశోధిస్తాను, అదే అక్కడ ఆరాధించుకోవచ్చు. ఆదివారమే ఆరాధించాలని రూల్ ఏంటి? అందుకని వారు తప్పక ప్రతి దినము దేవాలయంలో కూడుకొనొచ్చు, ఎంటెంటా రొట్టె విరచచ్చు ప్రతి దినము అనే ప్రధానం కూడా ఉంటది. కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ ఆరాధన ముఖ్యం, కూడుకోవటం ముఖ్యం. సమాజంగా కూడుకొనక తప్పక కూడుకోమంటాడు. కాబట్టి ఈ విషయంలో అవగాహన లేనప్పుడు ఇట్లాగే కన్ఫ్యూజ్ చేసేస్తారనమాట. అటువంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఇంకా ఈ కొలసీ సంఘంలో ఎటువంటి వారు ఉన్నారయ్యా అని అంటే 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. సమస్య ఎంత పెద్దదో చెప్తున్నాడు ఇక్కడ. 2వ అధ్యాయం 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయే కాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అట్టుకొనని వాడెవడో మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని పర్టికులర్ గా చెప్తున్నాడు? ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వల్ల కలుగ వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అంటే నువ్వు సంఘములో శిరస్సును హత్తుకునుండు. శిరస్సు ఆయన అయితే సంఘంలో నువ్వు సభ్యుడు. ఈ లోపు ఎవడో వచ్చి ఏదో చెప్తే వినే పరిస్థితికి వెళ్ళిపోకు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి అన్నాడు. యేసుప్రభుని ఇలా ఆరాధించకూడదు, దేవుని ఇలా ఆరాధించకూడదు. ఆరాధించడం అంటే ఇట్లాగని కొంతమంది చెప్తారు చూసారా. ఆ ఆరాధన ఈ సంఘంలోకి వచ్చేసిందంట. మీ క్వశ్చన్ చెప్తాను, మీకు దొంగతనం వ్యభిచారం అబద్ధం అనేది ఎంత పాపమో, దేవుని ఆజ్ఞను మీరి దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే అదే పాపం. అది కూడా పాపమే, అంతకన్నా పాపం. దేవుడు ఏం చెప్పాడయ్యా ఇజ్రాయేలీ ప్రజలకు ఆజ్ఞ ఇస్తూ అని అంటే, ఒక్కసారి మనం నిర్గమకాండంలో 20వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మొదటి వచనంలో అక్కడ ఇంకో మాట చెప్పాడు. వాళ్ళకి ఇజ్రాయేలీకి ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఏమన్నాడంటే, ఆకాశం అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళు అందే కానీ, భూమి అందే కానీ ఏన్ని మీరు చేసుకోకూడదు. విగ్రహ ఆరాధన దేవుడు దాన్ని ఎలా పరిగణించాడంటే పాపంతో పరిగణించాడు. దేవదూత ఆరాధన యందు అని అన్నాడు కొలసి పత్రికలో. దేవదూత ఆరాధన అంటే అర్థం లోక ఆచారాలతో ముడిపడిన ఆరాధన. అందుకని మీరు చూసారా, దేవుణ్ణి ఆరాధించడం అని అంటే, మీరు ఈ లోకంలో ఎన్నో ఉన్న ఆరాధనలు తెలుసు కదా మీకు. అందులో చూడండి, హిందువులు ఒకలాగా ఆరాధిస్తారు, ముస్లిమ్స్ ఒకలాగా ఆరాధిస్తారు, ఇంకా ఏది నమ్ముకోలేని వేరే వేరే దైవత్వం కలిగిన వారు లేదా వారికి ఉన్న రిలీజియస్ని బట్టి వారు ఆరాధిస్తూ ఉంటారు. ఇది కాదు ఆయన ఆరాధన, ఇది కాదు కోరుకునేది. స్వేచ్ఛ ఆరాధన కాదు. ఈరోజు మీరు చూస్తే ఎలా పడితే అలా ఆరాధించే వాళ్ళు ఉన్నారంటే ఎందుకు లేరు? ఉన్నారు. క్రీస్తు ద్వారా కాదు, ఆయన చెప్పినట్టు కాదు. ఎలాగ ఆరాధించేవారంటే యేసుక్రీస్తు ప్రభు దీన్ని ఖండించాడు కూడా. ఆయన ఏమన్నాడంటే, ఇట్లా మీరు చేసుకోకూడదు, సాగిలి పడకూడదు, పూజించకూడదు. ఒక ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే కీర్తన గ్రంథం 29:2 చూడండి. కీర్తన గ్రంథం 29:2. కీర్తన గ్రంథం 29:2. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. చాలమ్మా చాలు. దేవుని నామానికి చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించాలి అంటే అర్థం ఆయనను మాత్రమే సేవించవలను, ఆయన మాత్రమే ఆరాధించవలను అని ఖండితంగా ఇజ్రాయెల్కి ఆజ్ఞ ఇచ్చాడు. అంతేకాదు మనం కూడా అంతే. కానీ ఈ స్వేచ్ఛ ఆరాధనకి అలవాటు పడిన లోకం ఏదైనా పర్వాలేదండి మనసులో ఉంటే చాలా మంది చూడండి చర్చికి రారు. వాళ్ళు ఏమంటారంటే, దేవుడు అనేవాడు గుళ్ళోనే ఉండడు, గుండెల్లో ఉంటాడు, కాబట్టి ఎక్కడైనా నేను ఆరాధన చేస్తాను. ఎంత తప్పది. నీ గుండెల్లో ఉండొచ్చు, కానీ ఆయన ఒక మందిరాన్ని లేదా కొత్త నిబంధనలో సమాజాన్ని లేదా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘములో 2-3 అన్నాడు. అక్కడ ఖచ్చితంగా ఆయన ఆరాధించాలి. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారయ్యా అంటే, మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో పర్టికులర్ గా చెప్తాడు ఆయన వీళ్ళు ఎటువంటి విధంగా వీళ్ళు మారిపోయారు అంటాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పి జన సమూహం చాలు. ఇక్కడ 6వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. మీరు మీ పారంపర ఆచారము నిమిత్తం దేవుని వాక్యము నిరర్ధకం చేస్తున్నారు. ఏంటి ఆ పారంపర ఆచారం? పెదవులతో కనపరచడం, హృదయం దూరంగా ఉండటం, మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలని బోధించడం కదా. అంటే ఎవడో ఒకటి వస్తాడు, ఏదో చెప్తాడు, ఇది కూడా దైవారాధన అంటాడు, అంతే మొదలెడతారు. మీకు తెలుసా, నేను ఇలా అన్నాను కాదు, కానీ ఎక్కువ శాతం ఎక్కువ స్తుతి ఉంటారు తప్ప ఆ స్తుతి ఎలా చెల్లించాలో కూడా తెలియదు చాలా మందికి. నేను ఇలా అన్నాను కాదు, కానీ ఎక్కువ మంది ఎలా ఉంటారంటే స్తుతి 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 ఇదే మాట్లాడుతున్నారు చూడండి. ఆ బయట హైందవులు కానీ కొంతమంది కూడా చూడండి నామస్మరణ చేస్తూ ఉంటారు, ఏదో చేతిలో పెట్టుకుని జపమాల టైప్ చేస్తూ ఉంటారు చూసారా. అట్లా చేస్తూ ఉంటారు. అది ఆరాధన ఎలాగా ఉంది? స్మరణ ఉంది. అది ఆరాధన అంటే అర్థం ఏంటి? దేవుడు చేసిన మేలును తలంచుకుని ఆయన సన్నిధానంలో మనం అందరము ముక్త కంఠంతో అందరూ ఒక చోట చేరి ఆయన చేసిన మేలులన్నీ తలచుకుని ఆయనను స్తుతించాలి. ఆకాశం మహాకాశంలారా, పైన జనములారా, ఆయన స్తుతించు, ఆయనను కనపరచు. ఇంకా ఆయన చేసిన మేలు ఏమున్నా నీ జీవితంలో? ఆయన చేసిన మేలు ఏముంది ఈ సృష్టిలో? ఎవరు చేయగలరు ఇంత మహా సృష్టి? మీకు నిజంగా తెలిసి ఈ లోకంలో క్రైస్తవులకి ఇంకా దేవుణ్ణి స్తుతించే ఆరాధన తెలియదండి. నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, స్తుతి ప్రార్థన చేయమంటే మనం ఏ ప్రార్థన చేస్తాం తెలుసా? స్తుతి ప్రార్థన చేయమంటే మనం ఏ ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభా ఈ పక్కన దీవించు ప్రభా, ఆ పక్కన దీవించు ప్రభా, వాళ్ళు ఏదైనా సమస్య చెప్పారు ప్రభా అని ప్రార్థన చేసేస్తాం, కానీ స్తుతి చెయ్యం. ప్రార్థన వేరు, స్తుతి ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు. తెలుసా ప్రార్థనలో ఇన్ని రకాలున్నా తెలుసా మీకు?
ఆరాధిస్తున్నప్పుడు స్తుతి ప్రార్థనలో దేవుని స్తుతించే ప్రార్థన ఉండాలి. ఆ స్తుతించే ప్రార్థన ఇజ్రాయేలీలు చేసిన ప్రార్థన ఉంది, అలాగే ఎలా స్తుతించమన్నాడో కూడా ఉంది. అందుకని మీకు అర్థం కావడానికి ఒక కీర్తన, కొన్ని కీర్తనలు 136వ కీర్తన కానివ్వండి, 148వ కీర్తన కానివ్వండి, 150వ కీర్తన కానివ్వండి, ఇట్లా కొన్ని కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తనలో మనకి ఎక్కువ కనబడి ఏంటంటే ఆయనను స్తుతించడానికి, ఆయన చేసిన సృష్టిలో, ఆయన చేసిన కార్యాలలో అవన్నీ తలుచుకుని ఆయన స్తుతించడానికి అది చెయ్యాలి. మరి ఏం చేస్తారు అంటే అతి వినయాసక్తి ఆరాధన, దేవదూత ఆరాధన, మనుషులు కల్పించే ఆరాధన, ఇది ఈ కొలసి సంఘంలోకి వచ్చేసింది. ఎందుకంటే ఈ కొలసీల చుట్టూ ఎవరున్నారంటే తత్వవేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఆ మేధావుల మధ్య నిలబడి పౌలు వాక్యం ప్రకటించాడు. ఆ ప్రకటించబడినప్పుడు విన్న ఎఫెఫ్రా కొలసీలో సంఘం కట్టాడు, నిలబెట్టాడు. కానీ ఈ లోపు మరలా గుంట నక్కల్లా దూరేశారు కొందరు, వచ్చి సంఘాన్ని డిస్టర్బ్ చేస్తారంట. అంత డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అర్థం కాని ఎఫెఫ్రా పౌలుని ఆశ్రయిస్తే, ఆ పౌలు కొలసి సంఘాన్ని ఉద్దేశించి అందులో ఉన్న సమస్యలను ఎత్తు చెప్తూ, మీ గురించి ఒకటే తపన, మీ గురించి ఒకటే ప్రార్థన, మీ గురించి ఒకటే ఆవేదన, ఒకటే చింత, నా దగ్గరున్నాడనే పేరు తప్ప ఎఫెఫ్రా నిద్ర లేదు, ఆలోచన అంతా మీ ఆలోచనే, మీ గురించే ప్రార్థన, మీ గురించి ఆ ఆలోచన, అసలు మీరు ఏమైపోతారని చింత కలిగి ఉన్నాడు అయ్యా ఈ ఎఫెఫ్రా అని కొలసీలికి రాస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? నేను ఒకటే విషయం చెప్తాను. ఈ ఎఫెఫ్రా పోరాట యోధుడు, ఈ ఎఫెఫ్రా ఆసక్తి కలిగిన వాడు, ఈ ఎఫెఫ్రా ప్రార్థన పరుడు, ఈ ఎఫెఫ్రా క్రీస్తు దాసుడు, ఈ ఎఫెఫ్రా దేవుడు అంటే పడి చచ్చిపోయేవాడు. ఇంకా చెప్పాలంటే పౌలు గారిని మనం ఎంతలా తీసుకుంటామో, పౌలు గారి కింద ఉన్న కొంతమంది శిష్యులు ఉంటారండి, తిమోతి లాంటి వాళ్ళు, ఎఫెఫ్రా లాంటి వాళ్ళు. మీకు తెలుసా, మనలో చాలా మందికి తిమోతి గురించి తెలుసు కానీ ఎఫెఫ్రా గురించి తెలియదు. తెలుసా మీకు? ఎఫెఫ్రా గురించి చాలా మంది తెలియదు. కానీ ఇటువంటి పరిచారకులు, క్రీస్తు దాసులు ఉన్నారని చెప్పే పత్రిక ఈ కొలసీ పత్రిక. నిజంగా ఇతనుకున్న ఆసక్తి, ఇతనుకున్న పట్టుదల, ఈయనకున్న ఆ సంఘం పట్ల మరింత విశ్వాసం, మరింత ఆసక్తి, ఏమైపోతారని తపన, ఇవన్నీ కూడా ఎఫెఫ్రాలో కనబడుతూ ఉంటే ఎఫెఫ్రా గురించి ఎఫెఫ్రా గురించి మౌనంగా ఉండలేక ఆయన గురించి చెప్తా ఉంటాడు ఈ పత్రికలో. చూద్దాం, కొలసీ పత్రికలో 1వ అధ్యాయం చూడండి. ఇవన్నీ మనసులో పెట్టుకున్నారు కదా. ఇప్పుడు 7వ వచనం చదవండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం త్వరగా. తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటేరి, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. అందుచేత చాలు ఇక్కడ ఏమన్నాడంటే, మీ ప్రేమ ఎటువంటిదో నాకు చెప్పిన వాడు ఆయనే, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతనే. ఇక్కడ చూడండి, ఈ విషయాలని చెప్తున్నప్పుడు ఈయన పరిచయం చేసిన తర్వాత చెప్తాడనమాట. ఓ కొలసీలో ఉన్న సంఘస్థులారా, ఎవరు భ్రమపరిచారు మిమ్మల్ని? ఎవడేం చెప్తే వినేయటం ఏంటి అని చెప్తూ, యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన స్థితి ఏంటో చెప్తాడని ఎంత ఆశ్చర్యంగా చెప్తాడు. ఈ పత్రిక క్రీస్తుని గురించి గొప్పగా చెప్తాడు పౌలు. ఎందుకంటే ఆ సంఘంలో క్రీస్తుని మర్చిపోయారు, క్రీస్తుని పక్కనెట్టేశారు. అసలు క్రీస్తుని అందరిలో ఒకటిగా చూస్తున్నారు తప్ప అసలు క్రీస్తే నిజమైన దేవుడు, క్రీస్తే రక్షకుడు అని, క్రీస్తే విమోచకుడు అని, ఈ సృష్టికర్త క్రీస్తు అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అందుకని మీకు అర్థం కావడానికి 15వ వచనం చదవండి. 15వ వచనం ఎంత బాగా చెప్తాడండి పౌలు. 15వ వచనం, అదృశ్య దేవుని ఎవరంటే ఏ క్రీస్తునైతే మీరు అందరిలో ఒక్కళ్ళ చూస్తున్నారు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి సంబుతుడై ఉన్నాడు. కంటిన్యూషన్. ఏదైనా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను.
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలననియు తండ్రి అభిష్టమాయను. మరియు చాలమ్మా చూడండి, ఇది మరలా మీరు చదవండి వీలైతే. ఇప్పుడు చెప్పిన ఈ మాటలను బట్టి మీరు చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ఔన్నత్యం, యేసుక్రీస్తు యొక్క స్థితి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం, లేదా ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడని చెబుతూ, ఆది నుంచి కూడా ఆయన ఉన్నాడు, ఆది సంపూర్ణుడిగా ఉన్నాడని చెబుతూ, అలాగే అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడని చెబుతూ, ఇంకా కలుగు చేయబడిన దృశ్యమైనవి అదృశ్యమైన విషయాల్లో అవి ఏదైనా సరే ఆయనను బట్టే సృజించబడినవని, ఆయన ద్వారా సృజించబడినవని ఇక్కడ డిక్లేర్ చేస్తాడు పౌలు. ఇది ఎంత ఆశ్చర్యం అండి! ఇదంతా కూడా ఒకసారి కొలసీ సంఘాన్ని స్థాపించిన ఎఫ్ఎఫ్ఆర్ చెప్పినా వీళ్ళు మళ్ళీ వేరైపోతున్నారు. అప్పుడు తర్వాత ఈ కొలసీ పత్రిక రాస్తూ వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని స్థిరపరచడానికి ఎఫ్ఎఫ్రా ఏం చేశాడంటే 1600 కిలోమీటర్లు ప్రయాణం చేసి పౌల్ దగ్గరికి వెళ్ళి చెరసాల్లో ఉండిపోతాడు, ఖైదీ అయిపోతాడు. మళ్ళీ వెళ్ళటానికి అవకాశం ఉండదు ఎవరికి, ఎఫ్ఎఫ్రాకే. తన దగ్గర ఉండిపోయాడు కాబట్టి అప్పుడు ఏమంటాడంటే పౌలు ఈ పత్రికను రాసి ఎవరికి ఇస్తాడో తెలుసా? ఈ పత్రికని ఎవరికి ఇస్తాడంటే ఒకసారి 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం చదవండి. మీరు చదివించుకొని నా తరువాత లవోదికయు వారి సంఘములోను చదివించుడి. లవోదికయు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకున్నది. మరి ప్రభునందుని పత్రిక మీకు అందే ఉండండి. ఈ పత్రిక మీరు చదివిన తర్వాత మిగతా వాళ్ళు కూడా పత్రిక ఉందని చెప్తూ 10వ వచనం చదవమ్మా. 10వ వచనం నాతో కూడా శరలో ఉన్న అరిస్తార్కును బర్నాబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును ఒక్క నిమిషం. ఈయనతో పాటు కొందరు చెరలో ఉన్నారంట. అందులో అరిస్తార్కు ఉన్నాడు, బర్నాబాకు చంపేవాడు మార్కు ఉన్నాడు, ఇంకా కొందరు ఉన్నారు. అందులో కింద కూడా చెప్పాడు. అయితే అక్కడ ఖైదీ చేయబడిన వాళ్ళు ఎవరున్నారు? ఎఫ్ఎఫ్రా కూడా ఉన్నాడు. ఇప్పుడు 7వ వచనం చదవమ్మా. 7వ వచనం. ప్రియ సహోదరుడు, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడనైన తూకీకును నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును. చాలు. ఇక్కడ ఎవరి గురించి పత్రిక అదే ఎవరికి ఇచ్చి పంపిస్తున్నా చెప్తున్నాడంటే, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు ఉన్నాడు, నాతోటి సేవకుడు, నాతో ఖైదీ వేరు సేవకుడు వేరు. నాతోటి సేవకులుగా ఉన్న వాళ్ళు కూడా ఖైదీ చేయబడ్డారు. అందులో ఎవరున్నారు? అరిస్తార్కు నాతో పాటు ఖైదీ అనిపిస్తున్నాడు. కానీ సేవ చేసే సేవకుల్లో తుకీకున్నాడు. అతడు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడు? ఈ పత్రిక పట్టుకొస్తాడు. మరి ఎఫ్ఎఫ్రా ఎందుకు రాలేడంటే మొదటి అధ్యాయంలో ఆయన చెప్పేశాడు కదా. మొదటి అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? ఎఫ్ఎఫ్రా అను మా ప్రియుడు తోటి దాసుడు అని చెప్తూ, క్రీస్తు పరిచారకుడు అని చెప్తూ కిందకు వచ్చిన 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. 4వ అధ్యాయంలో కూడా ఏమన్నాడంటే 4వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్ఎఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు అన్నాడు. వందనాలు చెప్తున్న అర్థం ఏంటి? ఈయన వెళ్ళటానికి అవకాశం లేదు. ఈయన కూడా ఖైదీ చేయబడ్డాడు అంటే పౌలుతో పాటు ఈయన ఖైదీ శిక్ష అనుభవిస్తాడు. కారణం ఏంటంటే ఆ రోజు ఎందుకు ఖైదీ చేయబడ్డారు? పౌలుని ఎందుకు ఖైదీ చేశారు? దొంగతనం చేశాడా, హింసనం చేశాడా, హత్యలు చేశాడా? కాదే, సువార్త ప్రకటించినందుకు. వీళ్ళ గురి ఒకటే, ఎక్కడున్నా ఎలా ఉన్నా సువార్త ప్రకటించడమే. అలా ప్రకటించే వాళ్ళు ఏం చేసేవారు? కొట్టేవారు, నిందించేవారు, చెప్పేవారు, లేదా వీళ్ళని చెరసాల్లో వేసేసేవారు. అలా చెరసాల్లో వేయబడిన వారిలో పౌలు ఒక్కడే కాదు, పౌలుతో పాటు చాలా మంది ఖైదీలు ఉన్నారు. పౌలుతో పాటు చాలా మంది ఖైదీ చేయబడ్డారు. అందులో ఎవరున్నారయ్యా అంటే ఈ ఎఫ్ఎఫ్రా కూడా చేర్చబడ్డారు. కాబట్టి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కొలసీ సంఘంలో ఉన్న ఈ సమస్యలకి పరిష్కారం కోసం వారిని ఎలాగైనా వాక్యంలో స్థిరపరచాలని, పరలోకం నడిపించాలని వారు దారి తప్పిపోతున్నప్పుడు వారి విషయంలో ఎంత 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 తపన కలిగి దుఃఖపడి, నేను అంటాను కట్టుకున్న భార్య విషయంలోనా, కన్న పిల్లల విషయంలోనా కాదు ఈ ఎఫ్ఎఫ్రా బాధపడింది, కేవలం విశ్వాసుల విషయంలో. నేను అంటాను ఒక కుటుంబంలో ఉన్న బిడ్డలు మాట వింటలేదు, తప్పిపోతున్నారు, చెప్పుడు మాటలు వింటున్నారు,
చెడు మాటలు విన్నారు, చెడు స్నేహాలు పడుతున్నారు, ఎవడో చెప్పింది వింటున్నారు కానీ తల్లిదండ్రులు చెప్పింది వింటలేదు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మీకు అర్థమైతే, ఆత్మీయ తండ్రిగా ఉన్న ఎఫ్ఎఫ్రా సంఘం విషయంలో, బోధ విషయంలో ఎలాగైతే తప్పిపోతున్నారని సత్యం విషయంలో నిలవక ఒకటే తాపత్రయం, ఒకటే ఆసక్తి కలిగి వాళ్ళ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేయటమే కాదు, ప్రయత్నం చేశాడు. ఏంట ప్రయత్నం అంటే, ఎవరి ద్వారా అయితే వాక్యం విన్నాడో, ఎవరి ద్వారా బలపడ్డాడో, ఎవరి దగ్గర నేర్చుకుని వాక్యం చెప్పాడో ఆయన ఆశ్రయించాడు. ఆ పౌలు యొక్క సహాయం తీసుకుని పౌలు ద్వారా మళ్ళీ ఈ పత్రిక రాయించాడు. ఈసారైనా వింటారేమని, ఇలాగైనా వింటారేమని. మీకు అర్థమైందా? ఇంకా ముగింపు మాటలో ఒక విషయాన్ని చెప్తాను. పౌలు గారు ఉన్నారు మన మధ్యలో సేవకులు. ప్రతిరోజు వాక్యం ఎందుకు చెప్పించాలి? ప్రతిరోజు మిమ్మల్ని ఎందుకు తీసుకురావాలి? స్త్రీల కోడికలన్నీ, యవనస్తుల కోడికలన్నీ, అలాగే ఆరాధన అని కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? నేను ఒకటి చెప్తాను. మీరు గనక ఒకవేళ దేవునిలో లేకపోతే, వినకపోతే తప్పిపోతారు, ఖచ్చితంగా తప్పిపోతారు. నేను ఒకటి చెప్తాను, తప్పిపోయామా దేన్ని పోగొట్టుకుంటామయ్యా అని అంటే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. నిజంగా విషయం చెప్పినా మీకు, ఒక వారం సన్నిధికి వెళ్ళకపోతే, సంఘానికి వెళ్ళకపోతే మరుసటి వారం వెళ్ళాలని మనసు రాదు. ఒక రోజు 2 రోజులు మీట్ మానేస్తే మరుసటి రోజు వెళ్ళాలి అని ఆలోచన రాదు. ఒకవేళ వెళ్దామని ఆసక్తి ఉండదు, ఎందుకులేని నెగ్లెక్ట్ చేసేస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, లూజ్ ఇచ్చామా సాతాను గనక అవకాశం ఇచ్చినట్టే, మనం గనక బద్దకిచ్చామా దేవునికి దూరం అవుతున్నట్టే. ఈ మనసు మనకు వచ్చేలా చేసేది ఎవడంటే దుష్టుడు. అందుకోసం దైవ సేవకుడు ఎప్పుడు కూడా స్థిరపడాలి, వాక్యంలో నిలబడాలి, పరలోకానికి సిద్ధపడాలి అనే ఆసక్తితోనే చేస్తాడు. ఆ ఆలోచనతో పౌలు గారు చేస్తున్నాడు. నేను అంటాను, అసలు ఓ రోజు మాట్లాడుకున్నాం ఇద్దరు, అన్నయ్య గారు నేనుని. కొత్తలో నేను యాక్చువల్గా గూగుల్ మీట్ ఆవేశంతో ఆలోచనతో ముందుకు దిగిపోయాను కానీ చేయలేకపోయాను. అన్నయ్య గారు తెలుసు మీకు. నేను చేస్తున్నప్పుడు కొన్ని ఎవరైనా వచ్చే వాళ్ళు వినే వాళ్ళు ఉండాలి కదా. ఎవరుంటారు? ఎవరు లేరు. అప్పుడు అన్నయ్య గారు నాకు చెప్పారు, తమ్ముడు మనలాంటి సత్యం తెలిసిన వాళ్ళు ఉదయాన్నే మీట్ పెట్టి బలపరచాలి తమ్ముడు అంటే, నా ఆలోచన ఇలాగే ఉంది అన్నయ్య గారు, కాకపోతే వీళ్ళు ఎవరు రావట్లేదండి అని అన్నప్పుడు తర్వాత నాకు తెలిసి నేను ఎంతైతే ట్రై చేసానో రాలేదు. అప్పుడు నేను సంతోషపడిపోయాను. అన్నయ్య గారికి మీరు ఎలా గ్యాదర్ చేస్తున్నారో, ఎలా నడిపిస్తున్నారు, ఆ టైంకి ఎలా వస్తున్నారండి అని అంటే, నాకు తెలిసి రాకపోతే ఫోన్లో చేస్తాయి, మీకు ఫోన్ చేస్తాడు ఆయన, ఏమ్మా రాలేదేంటమ్మా, ఏమైందమ్మా అంటారా? ఎందుకంటారు తెలుసా? మీరు తప్పిపోతారేమని, మీరు సత్యం తొలగిపోతారేమని. నేను అంటాను, మీరు రాకపోతే ఆయనకి ఏంటి చెప్పండి? మీరు రాకపోతే ఆయనకి ఏమన్నా నష్టం వస్తుందా? లేదు కదా. ఒకటే బాధ. ఎఫ్ఎఫ్ఆర్ ఎలాగైతే సంఘం విషయంలో తప్పిపోతారు, సత్యముని తొలగిపోతారని, లోకంలో కలిసిపోతారని ఎంత ఆసక్తిగా ఉన్నాడో, బాధ్యత కలిగిన ఏ సేవకుడని ఇలాగే ఆలోచిస్తాడు. అలా ఆలోచించి ఒక తాటి మీద తీసుకొచ్చి సత్యంలో నిలబెట్టి రాకడికి సిద్ధపరుస్తూ ఉన్నారంట. అది మన మేలు కోరే కదా. అంత మేలు కోరిన వాడు ఈ ఎఫ్ఎఫ్ఆర్ కదా. ఆలోచన చేయండి. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే, అతడంతా ప్రార్థనలో పోరాడుతున్నాడంట. ఏమని ప్రార్థనలో పోరాటమండి? అయ్యా దేవా, ఇదిగో నేను ప్రకటించిన సువార్తలో రక్షించబడిన ఆత్మలు ఉన్నాయి, వీళ్ళు తప్పిపోయే బోధన వింటున్నారయ్యా అని నేను అంటాను. ప్రార్థనలో పోరాటం చేశాడు. అంతేకాదు పౌలు సహాయం తీసుకున్నాడు. అన్నయ్య గారు కూడా నిజం చెప్పాలంటే, మాలంటే వాళ్ళని పిలిచి వాక్యం చెప్పండి, వీళ్ళని బలపరచనని ఎందుకన్నారు తెలుసా? ఎందుకంటే అది మీ మేలు కోరే. అందుకనే ఏ రోజు వస్తున్నాం, మీకు చెప్తున్నాం, బలపరుస్తున్నాం. ఒకటే, మా అందరి ఆలోచన ఒకటే, మిమ్మల్ని పరలోకానికి నడిపించాలి, రాకడకు సిద్ధపరచాలి, సత్యమందు ప్రతిష్ఠించి సత్యంలో నిలబెట్టాలి. దీని నుంచి తొలగిపోకుండా మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరచాలి. అదే మా ప్రార్థన, అదే మా పట్టుదల, అదే ఆసక్తి. ఆ ఆసక్తి సేవకుల్లో ఉంది కాబట్టే ఈరోజు అసలు ఉదయాన్నే లేవాల్సిన పని ఏంటి చెప్పండి ఒకసారి. మనం లేటుగా లేస్తే అడిగేవాడు ఉన్నాడా? లేడు. రాత్రి అంతా మీటింగ్లకి వెళ్తానే ఉంటాం. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ అన్నయ్య గారు కరెక్ట్గా 4:30 లేచిపోతాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ రన్నింగ్ చేయాలి, మిమ్మల్ని మేలు కొలపాలి. ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నాడో ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ మేలు కోరేవాడే మిమ్మల్ని ఈ విధంగా నడిపించడానికి ఇష్టపడితే, ఎఫ్ఎఫ్ఆర్ అనే లక్షణాలు, ఎఫ్ఎఫ్ఆర్ యొక్క గుణగుణాలు ఆ కొలసి సంఘం పైన ఎలాగైతే కలిగి ఉన్నాడో అలా సేవకులు కలిగి ఉన్నారు. అందులో మీ సేవకులు కూడా కలిగి ఉన్నారు. అలా చాలా మంది సేవకులు ఉంటారు చూడండి. ఈ విషయంలో మనం ఈ ఎఫ్ఎఫ్ఆర్ జీవితం ఒక మాదిరిగా తీసుకోవాలి. ఎంత ఆశ్చర్యం అండి. అదే ఈ పత్రిక ఉద్దేశం, అదే ఎఫ్ఎఫ్ఆర్ ఆలోచన కూడా అదే. అందుకనే
ఈ చనిపోయినప్పుడు చెప్పాలంటే చాలా మంది చనిపోతారండి. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళందరూ చనిపోయినప్పుడు రెఫరెన్స్ చేసుకుంటారు, మంచి పోరాటం పోరాడి తిని కరముట్టించింది అంటారు. వాళ్ళకి చల్లదు అది అసలు. మంచి పోరాటం ఏం పోరాడాడు? లోకంలో పోరాడాడు. కానీ మంచి పోరాటం పోరాడాడు అనే పదం పౌలుకి ఎలాగైతే వచ్చిందో, ఆయన అంటాడు నేను పోరాడాను అంటాడో, అదే పదాన్ని ఎఫెఫ్రాకు ఉపయోగించాడు. చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 12వ వచనం చదవం ఒకసారి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులైన ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చాలండి, ప్రార్థనలో పోరాడుతుందంట. మీ కొరకు పౌలు కూడా సంఘాల నిమిత్తం నాకు చింత ఉన్నది అని, మీ కొరకు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నానని, మీకోసం నేను పోరాడుతూనే ఉన్నానని అంటాడండి. సేమ్ మాట ఎఫెఫ్రాకు ఉపయోగించాడు. గురువుకి తగ్గ శిష్యుడు ఎవరయ్యా అని అంటే ఎఫెఫ్రా. సమస్య వచ్చినప్పుడు ఆశ్రయించింది ఎవరినాయి అంటే పౌల్ని. ఆ పౌలు గారు కూడా శిష్యుడు బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, సంఘాన్ని బలపరిచింది ఎవరయ్యా అంటే పౌలు. ఎంత ఆశ్చర్యంగా ఉంది పత్రిక. కాబట్టి ఈ పత్రిక కారణం ఎఫెఫ్రా. మెయిన్ మన పౌలు గారు రాశారు, కానీ ఆ సంఘాన్ని పౌలు స్థాపించలేదు, ఎఫెఫ్రా స్థాపిస్తే పౌలు గారు దాన్ని బలపరుస్తున్నారు. సమస్యకి ఆయన ఈ పత్రికలో ఎవరిని ఇస్తున్నాడు. అలాగే నేను ఒకటే చెప్తాను, నేటి సంఘాల్లో కూడా సత్యము లేక ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాక్యం లేక ఎన్నో సంఘాలు ఉన్నాయి తెలుసా. ఉన్నాయండి. ఏదో వాళ్ళు ఏం చేస్తారంటే పైన కట్టేస్తారు సంఘాలన్నీ. పునాది క్రీస్తు అనే పునాది మీద, వాక్యం అనే పునాది మీద, సత్యము అనే పునాది మీద కట్టలేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంఘాలు ఉన్నా అన్ని సంఘాల్లో సత్యం ఉండాలి. కానీ నేను ఒకటే చెప్తాను, ఈరోజు కొలస్సీలో ఉన్న సంఘం ఇలా కొన్ని సంఘాలు లేవు. అందుకనే ప్రకటన గ్రంథం వచ్చినప్పటికీ కొన్ని సంఘాల్లో కొన్ని లేని విషయాల్లో తప్పుదల మోపుతాడు దేవుడు, క్రీస్తు ప్రభు. నేను ఎవడో చెప్తాను, మన గొప్ప భాగ్యవంతులు. ఎందుకంటే గొప్ప దైవజనులు సత్యమందు నడిపించి నిలబెట్టి పరలోకానికి వాక్యము ద్వారా వాక్యాన్ని బట్టి మిమ్మల్ని నడిపించడానికి దైవజనులు దొరికారు. దైవజనులు మనకి దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ఎప్పుడు నిత్యం మన కోసం ఆలోచించేవారు, మన మేలు కొరకు అనుకుంటే ఈ ఎఫెఫ్రాల మనం స్వీకరించాలి, వారిని గౌరవించాలి, వారి విషయంలో వారి మాట విని లోబడాలి. అదే దేవుని ఉద్దేశం, అదే పౌలు గారి ఉద్దేశం, అదే ఎఫెఫ్రా ఉద్దేశం. కాబట్టి విన్న ఈ మాటలను బట్టి, నేర్చుకునే విషయాన్ని బట్టి సింపుల్ గా ఎలా ఉండాలో చెప్తాను. మీ సేవకుడిని గౌరవించండి, ఆయన పెట్టే కార్యములు పాల్గొనండి, ఏదో సత్యము గమనించండి, అసత్యానికి దూరంగా ఉండండి, తప్పుడు బోధనకు దూరంగా ఉండండి. ఏది సత్యమని మీరు గమనించారో దాన్ని గట్టిగా పట్టుకోనండి. ముఖ్యంగా మీరే కాదు, సంఘంలో సహవాసంలో ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అలాగే నడిపించండి, అలా నిలబెట్టండి. కాబట్టి దేవుడి మాటలు మన హృదయంలో నడిపించి అలా బలపరచును గాక, స్థిరపరచును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన నా